వింతలు విచిత్రాలు, ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చీఫ్ తయారీ సంస్థ ఎన్విడియోలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. 1-2 కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయల వేలంతో ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ చిత్ర లేఅవుట్కు చెందిన గుడ్ సాయి దివేష్ చౌదరి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. చీప్ మేకర్ ఎన్విడియోలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసలు జల్లుకురుస్తోంది. పట్టుదలకు మారుపేరుగా నిలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేష్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేష్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్గా 10 ఏళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరించేవాడు సాయి దివేష్. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి ఎన్ఐటి కురుక్షేత్రంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్ ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియో కంపెనీలో డెవలప్మెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు, క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎప్పుడూ ముందుండేటట. అత్యధికంగా టెక్నాలజీలో నైపుణ్యం పొందిన దివేష్ ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేష్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపిస్తున్నారు. కాగా 2025లో టాప్ ఏఐ చీఫ్ తయారీ కంపెనీల్లో టాప్లో ఉంది కంపెనీ. $530.7 బిలియన్ల మార్కెట్ క్యాప్ తో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియో. ఇది A100, H100 వంటి శక్తివంతమైన జీపీయూలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్లవాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించింది. వీధిలో అప్లికేషన్లలో ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు. పర్ఫ్యూమ్లో తయారీలు చూస్తే చాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాన్ని తయారీ వెనుక కృషిని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ దాని క్రేజ్కి సాట్లేదు. ఏది ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్ గ్రీన్ ఇదే. గంటకు 100ల కొద్దీ బాటిళ్లు సెల్ అవుతుంటాయి. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైన స్టోరీ చూస్తే ప్రేమ గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తుందా అనిపిస్తుంది. మరి ఆ పర్ఫ్యూమ్ సృష్టికర్త, దాని తయారీకి ప్రేరేపించిన లవ్ స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా? ఆ పర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పర్ఫ్యూమర్ జాక్వాన్ గ్లెరన్ 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యాడు. 2వ పర్ఫ్యూమ్గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాల రికార్డు స్థాయిలోనే ఉంటున్నాయి. ఎన్నెన్ని కొత్త బ్రాండ్లు కూడా దాని ముందు నిలవజలాలని అంటున్నారు మార్కెట్ నిపుణులు. జాక్వాన్ని ఈ పర్ఫ్యూమ్ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథాట. ప్యారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వాన్ ఈకి షాజహాన్ లవ్ స్టోరీ గురించి తెలిసిందట. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టమని తెలుసుకున్నాట. ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్ని సృష్టించాడట. ఇక్కడ షాలిమార్ అంటే అత్యంత సువాసన భరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయిందని ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ని కట్టించాడని తెలుసుకొని చలించిపోయాడట. షాజహాన్ ప్రేమ ఆ ఫ్రెంచ్ పర్ఫ్యూమర్ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి చక్రవర్తి గొప్ప ప్రేమను పొందిన మహారాజ్ని ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువాసన భరితమైన సెంట్ని తయారు చేయాలని ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకున్నాడట. అలా జాక్వాన్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్, వెనిలా, గంధం, రెసిన్, బెంజోయిన్, ఐరిస్, ప్యాచోలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపాడేసే అద్భుతమైన పర్ఫ్యూమ్ని తయారు చేశాడు. అయితే దాని బాటిల్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండాలని భావించి అసాధారణమైన
డిజైన్ని ఎంపిక చేసుకున్నాడు. నీలిరంగు ఫ్యాన్ ఆకారపు బాటిల్తో ఈ పర్ఫ్యూమ్ని తీసుకొచ్చాడు. ఈ బాటిల్ని బాక్రెట్ క్రిస్టల్తో తయారు చేశారట. అంతేకాదు ఈ పర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో ప్యారిస్లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళ్ళ ప్రదర్శనలో అవార్డు ఇంటర్నేషనల్ డెకరేషన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ పర్ఫ్యూమ్ని విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పర్ఫ్యూమ్గా రికార్డుకెక్కింది. ఐడియా ఉండాలే కానీ వెస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే ఎందుకు పనికిరాని అనుకున్న వాటి ద్వారా కూడా కోట్లకు పడగలెత్తవచ్చు. అదేలాగా అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక అదే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అయితే ఇక తిరుగులేదు. జపాన్లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా తన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత వాటిని రెంట్కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? 1-2 కాదు, ఏకంగా 8 కోట్లు సంపాదించాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం హయాత్ కవామూర్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాడట. 200 పాతపడిన ఎవరు పట్టించుకొని శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు హయాటా కళ్ళబడ్డాయి. అంతే, రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించేవాడు. చదువు తర్వాత జాబ్లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్మెంట్తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వేదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యం మీద ఆధారపడి ఉండవు. పై అధికారి మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందని కవామురాకి అర్థమైంది. రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మేరీ హోమ్ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగుచేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో వేలంలో 1.7 మిలియన్ల అయాన్ అంటే 10.1 లక్షలకు ఒక ఫ్లాట్ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం 2 లక్షలు. 2 ఏళ్ల తర్వాత దీన్ని 25.6 లక్షలకు విక్రయించాడు. రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతానని అసలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్లో లాభాలు రావాలంటే ఆ పెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక, జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తుంది. ప్రేమికులు ప్రైవసీ కోసం పార్కులు, సినిమా థియేటర్లను వెతుకుంటూ ఉంటారు. కాసేపు అచ్చికబుచ్చికలాడి మాట ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఈ జాబితాలో ప్రైవేట్ క్యాబ్లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. హద్దు మీరినంత వరకు ఏదైనా బాగానే ఉంటుందని, కానీ మరికొంతమంది మితిమీరుతున్నారు. తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ పెట్టిన నోటు దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తన క్యాబ్లో ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమో కానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక నోట్ పెట్టాడు. జంటల్లో నో రొమాన్స్, దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. హెచ్చరిక: నో రొమాన్స్, ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేసో ఓయో కాదు, సో దయచేసి దూరంగా కామ్గా ఉండండి అంటూ ఒక నోట్ పెట్టాడు.
ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తుంది. ఆలోచన రెక్కెత్తించింది. డ్రైవర్ ముక్కుసూటితనం తెగ నచ్చేసింది నెటిజన్లకు. హహహ, పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో అని ఒకరు. డ్రైవర్లను తలుచుకుంటే జాలేస్తుంది. కొంతమంది జంటలు క్యాబ్లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి విన్నాను అని ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబు అని మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్ల క్యాబ్లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్లను పునరాలించుకునేలా చేసే విషయాన్ని చూసారా? ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం అని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు హైలైట్గా నిలుస్తాయి. ఆన్లైన్ మీమ్లకు కేంద్రంగా ఉంటాయి. ఓ కోడిగుడ్డు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ విషయం వింటే ఇది జోక్ ఏమో అనిపిస్తుందే తప్ప నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ విషయమే అలాంటిది. మరి అందులోనూ ఓ కోడిగుడ్డు వేలానికి వేలడమే విడ్డూరం అనుకుంటే, ఇక ఆ వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో వింటే నోరెళ్ళు పెడతారు. ఛా, ఇదేలా అని బుర్ర వేడికిపోయేలా ఆలోచించొద్దు. ఆలస్యం చేయకుండా అసలు కదేంటో చూసేద్దాం. సాధారణంగా కోడిగుడ్డులు అండాకారం లేదా ఓవెల్ ఆకృతిలోనే ఉంటాయి, అందరికీ తెలిసిందే. కానీ ఓ గుడ్డు మాత్రం అత్యంత విచిత్రంగా పర్ఫెక్ట్ గుండ్రని ఆకారంలో బంతిలా కనిపించింది. నమ్మబుద్ధి కావడం లేదు కదా. ఈ ఘటన ఇంగ్లాండ్లోని సోమర్స్ డెవాన్ సరిహద్దులోని ఫెంటన్ ఫామ్లో చోటు చేసుకుంది. ఇక ఆ ఫామ్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అలిసన్ గ్రీన్ అనే మహిళ అలా గుండ్రంగా ఉన్న కోడిగుడ్డుని చూసి అవాకైంది. ఆ విధంగా ఆ గుడ్డు వేలానికి వెళ్ళింది. అయితే అది ఏకంగా 43,000కు అమ్ముడైంది. ఆ డబ్బుని అఘాయిత్యాలకు గురైన బాధిత మహిళల కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థ డెవాన్ రేప్ క్రైసిస్కు అందిస్తున్నట్లు పేర్కొంది అస్లిస్. ఈ మేరకు అస్లిసన్ మాట్లాడుతూ 3 ఏళ్లుగా ఫెంటన్ ఫామ్లో పనిచేస్తున్న ఇప్పటి వరకు దాదాపు 42 మిలియన్ల గుడ్లను సేకరించా, కానీ ఇలాంటి గుడ్డుని మాత్రం చూడలేదని అన్నారు. ఇది తనను ఎంతగానో ఆకర్షించిందని, అందువల్లే వేలంలో పెట్టి వచ్చిన డబ్బు దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని అనుకున్నట్లు పేర్కొంది. అందుకు తమ ఫామ్ యజమాని కూడా ఒప్పుకోవడంతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది అలిసన్.